హాయ్ నేను సతీష్. ప్రోమో అనాలిసిస్ అట్టగే లైవ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది దమ్ము సిరీస్ ఎలిమినేషన్కి సంబంధించి మీకేమనిపించిందో ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. భరణి హౌస్లో ఉన్నారు కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ టాస్క్లు ఆడించిన విధానం పట్ల, లేకపోతే ఓటింగ్ ప్రకారంగా ఒక డెసిషన్ తీసుకున్నామని కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసి పంపిస్తూ ఉన్నారు కదా. ఫస్ట్ ప్రోమో గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దమ్ము సిరీస్కి అయితే అన్యాయం జరిగింది. ఆ టాస్క్ల గురించి క్లియర్గా అర్థమైంది. మనం ఏంటి, ఎందుకు, ఎలా అని ఆల్రెడీ మనం నైట్ ఎపిసోడ్ రివ్యూలో న్యూస్ బాల్ ఛానల్లో క్లియర్గా డెప్త్ అనాలిసిస్ చేసా. ఆ వీడియో చూడండి, ఆ డీటెయిల్స్. ఇప్పుడు ఆ టాస్క్ల గురించి కాకుండా ఇక్కడ ప్రోమో అండ్ ఏం జరిగింది, ఎందుకు, ఏంటి అనేది మాట్లాడదాం. ప్రాక్టికల్గా ఏమై ఉంటుంది అనేది. ఇప్పుడు ప్రోమోలో భరణి ఏమో దివ్య కళ్ళు తుడుస్తూ తనుజ ఓ పక్క బాధగా ఉండడం, భరణి ఇంకా టాటా బై బై అని చెప్పేసినట్టుగా ఇదంతా ఎందుకంటే ఇది ప్రోమోలో మిక్సింగ్, ప్రోమో ఎడిటర్ తాలూకా క్రియేట్ చేసిన డ్రామా ఇది. ఇక్కడ ఇంత క్లియర్గానే హింట్ ఇచ్చారంటే ఏంటి, భరణి వెళ్ళిపోతానడా అని మాదిరిగా చూపించారంటే నా అర్థం ఏంటి, ఇక రెండో పర్సన్ ఎలిమినేట్ అయిపోతున్నాడు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ అవన్నీ ఆ కన్నీళ్ళు దుడుస్తున్నవి అవన్నీ కూడా ఒక ఆనంద బాష్పాలు. భరణి గారు అయితే హౌస్లోనే ఉన్నారు, నో డౌట్ ఆయన ఉన్నాడు. దమ్ము సిరీస్ ఎలిమినేట్ అయితే అయిపోయింది. సరే, ఇక్కడ అందరికీ వచ్చిన డౌట్ ఏముందంటే, ఇప్పుడు ఓటింగ్ అంటూ పెట్టారు కదా, ఆ ఫ్యాన్ జోన్ ఓటింగ్ అని పెట్టారు, అది హాట్స్టార్లో పెట్టి. ఇప్పుడు దమ్ము సిరీజ కావాలా భరణి కావాలని అడిగితే ఖచ్చితంగా భరణికి ఎక్కువ ఓట్లు పడతాయి. దమ్ము సిరీజకి జస్టిస్ చేయాలని చెప్పేసి చాలా వరకు వైరల్ చేసిన ట్రెండింగ్లోకి తెచ్చిన ఎక్కువ సపోర్ట్ వచ్చింది. అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఆడియన్స్ నుంచి భరణికి వస్తుంది. ఎందుకు అనేది కూడా లాజిక్ చెబుతా. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా మీకు ఏమనిపించింది, షో చూసేటప్పుడు, ఎపిసోడ్ చూసేటప్పుడు, లైవ్ చూసేటప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఒక్కొక్క ఒపీనియన్ అంటూ ఉంటుంది కదా. మనం ఓవరాల్గా షో గురించి కాకపోయినా సో మన సెట్ అంటే ఇది, తనూజ్ అంటే ఇది, లేకపోతే ఎపిసోడ్ వైజ్, ప్రోమోల వైజ్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఒక మెసేజ్ పెట్టండి. ఆడియన్స్కి ఎట్లా అర్థమవుతుందో వాళ్ళ గేమ్ అనేది కూడా నేను కూడా ప్రతి కామెంట్ కూడా చదువుతా. సో పెట్టండి. అట్లాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. సరే, ఇక ఇప్పుడు ఓటింగ్ అన్నారు కదా, ఫ్యాన్ జోన్ ఓటింగ్ అంటూ పెట్టారు కదా, దమ్ము సిరీస్ భరణి కావాలంటే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా భరణికి ఎక్కువ పడతాయి. ఎందుకు పడతాయంటే, మరి భరణికి ఆడియన్స్ ఓట్లు లేకుండా ఎలిమినేట్ అయిపోయాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు పడతాయి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి, తనూజ బాగా ఓటింగ్ ఉండే ఆమె. ఇప్పుడు ఆవిడ తాలూకు ఫ్యాన్స్ అందరూ ఎవరికి, భరణికి తనూజకి మంచి వైబ్ ఉంది కనుక ఆవిడ ఓట్లంతా, ఆవిడ ఫాలోవర్స్ అందరూ దమ్ము సిరీస్కి సపోర్ట్ చేస్తారా, భరణికి సపోర్ట్ చేస్తారా? సింపుల్ లాజిక్ చెప్పండి. దమ్ము సిరీస్ అని రాగానే తనూజతో టార్గెట్ చేసినట్టుగా మాట్లాడతా. నిన్న కూడా చూసాం, కర్రీ గురించి కావచ్చు, యాటిట్యూడ్ అంటే కావచ్చు, 1-1 జరిగేటప్పుడు తనూజ మీద అటాక్ మోడ్లో దమ్ము సిరీస్ ఉండేటప్పుడు తనూజ ఫాలోవర్స్ భరణికి సపోర్ట్ చేస్తారు తప్ప దమ్ము సిరీస్కి చేస్తారు చేయరు కదా. ఈ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఓటింగ్ పెట్టినప్పుడు ఫ్యాన్ జోన్లో ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు. అట్లాగే సుమన్ శెట్టి, ఇక దివ్య, భరణి కోసం ఈ టాస్కుల్లో ఆడుతున్న ఇమాన్యుయల్ కావచ్చు, వాళ్ళందరూ ఓట్లు ఖచ్చితంగా భరణికి కదా పడతాయి. రామురాధుడు సహా, రామురాధుడు, దివ్య, సుమన్ శెట్టి, తనూజ, ఇక భరణికి ఉన్న కాస్త ఒక 5-6% అప్పుడు ఎలిమినేట్ అయిపోయే టైంలో ఉండే అవి కావచ్చు, అన్ని కలిపి ఆయనకి గంపకొత్తగా పడతాయి. ఇప్పుడు ఎందుకు సిరీస్ రాగానే తనూజ సహా అటాక్ మోడ్లోనే ఆవిడ గేమ్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ ఏంటి, ఖచ్చితంగా తనూజ కావచ్చు, మిగతా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ ఖచ్చితంగా అగ్నెస్ట్గా శ్రీజాకి వేస్తారు, సపోర్ట్గా వేయరు. ఇంకోటి ఏంటంటే శ్రీజాకి ఎవరు షేర్ అయితే ఒక్క కళ్యాణ్ ఓట్లు తప్ప మిగతా వాళ్ళు పడవు. ఇక్కడ ఈవిడికి ఇంత శ్రీజ రావాలి, జస్టిస్ టు శ్రీజ ఇట్లా ట్రెండింగ్ తెచ్చారు, వైరల్ అయ్యింది. కానీ పడకపోవడం అయితే ఓటింగ్ అయితే ఖచ్చితంగా జరగలేదనే చెప్పాలి మనం. ఇక్కడ జస్టిస్ టు శ్రీజ అని చెప్పారు, అది బాగా వైబ్ వచ్చింది. కానీ ఇక్కడ ఓట్ల పరంగా చూసుకుంటే ఆవిడకి మహా అయితే సపోర్టింగ్ వచ్చేది ఇంకొక కంటెస్టెంట్కి సంబంధించిన ఏం పేరైనా కళ్యాణ్కి మాత్రమే. ఇప్పుడు ఇంకోటి ఏంటి, నేనేమనుకున్నది కూడా ఏంటంటే టాస్కుల ద్వారా శ్రీజ గెలిచే ఉంటే ఓట్ల ద్వారా భరణి అని ఇద్దరికి ఉంచేవాళ్ళే అనుకున్నాను. అట్లా కాలే, అసలు కనీసం శ్రీజ గెలవడానికే ఛాన్స్ లేకుండా గెలిచిన టాస్క్ క్యాన్సిల్ అని చెప్పారంటే అర్థమవుతుంది కదా, ఎవరో బలంగా పట్టుకొని శ్రీజాని ఆపుతున్నారు, గట్టిగా కిందకి లాగుతున్నారు అని అర్థమైతే ఉంది కదా. సో ఇప్పుడు ప్రియా చెప్పినట్టుగా చాలామంది ఇప్పుడు కామనర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు కావచ్చు, ఇప్పుడు శ్రీజ డైరెక్ట్గా ఆడియన్స్ ఓట్లు పడకుండా అప్పుడు ఎలిమినేట్ అయిపోయిందంటే కాదు కదా, ఆడియన్స్ ఓట్లు ఉన్న పంపించేస్తారు కనుక ఆవిడకి డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చేసి ఇక భరణి, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, ఇంకా ఎవరైతే సృష్టి వర్మ, వీళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు ఏదైతే టాస్కులు పెట్టి ఇప్పుడు భరణి అండ్ శ్రీజాకి పెట్టారు కదా, ఆ ప్రాసెస్ అయితే వాళ్ళందరూ అప్పుడు ఆడియన్స్ ఓట్లు పడకుండా ఎలిమినేట్ అయిపోయారు కనుక వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అందులోంచి మళ్ళీ పెట్టుకున్నా బాగుండేది, అప్పుడు ఫెయిర్ అనిపించుకునేది. కానీ టాస్కుల పరంగా మళ్ళీ ఎట్లా పెట్టి ఇప్పుడు 2 సార్లు కూడా అగ్ని పరీక్షలో చెప్పినట్టుగా దమ్ము సిరీస్ టీఆర్పీ కంటెస్టెంట్, నో డౌట్
పాపం ఆవిడ దురదృష్టం ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా పంపించేస్తున్నారు. అసలు ఈవిడ ఉండకూడదు, ఈవిడ పంపించేయాలని మాదిరిగా చేస్తామన్నారు. ఆమె అప్పుడు ఆడియన్స్ ఓట్లతో ఎలిమినేట్ కాలే, ఇప్పుడు కాలే. కేవలం టాస్కులు 2 సార్లు టాస్కుల ద్వారా అవుట్ అని చెప్పేస్తారు. అసలు టాస్కులు కూడా కరెక్ట్గా లేవు, ప్రాపర్గా పెట్టలా. అప్పుడు డీమోన్ గెలిచినప్పుడు కూడా సేమ్ అట్లాగే ఈక్వల్ అయినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసి డీమోన్ గెలిచాడని చెప్పేసి ఈవిని ఓడిపోయిందని చెప్పేసి పంపించేశారు. ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే నేను టాస్కులు చూస్తే అర్థమైపోయింది మనకి. ఫస్ట్ టాస్క్ గెలిచిన తర్వాత కూడా లేదని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. సేమ్ ఫ్లోరా సంజన ఉండేటప్పుడు ఎట్లాగైతే వాళ్ళు టాస్క్ గెలిచిన తర్వాత రద్దు చేసేసి మీకు పాయింట్స్ లేవని చెప్పి వాళ్ళకంతా ఇచ్చేసారు. వాళ్ళు బాగా ఆడలేదు, వీళ్ళకి పనిష్మెంట్ కింద ఫ్లోరాని పంపించాలి కాబట్టి అట్లా ఎలా చేశారు. ఇప్పుడు దమ్ము రిజర్వేషన్లు కూడా అట్లాగే చేశారు. అయితే ఇక్కడ ఇంకో డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు రావడానికి పెట్టిన పోలు ప్రామాణికమే కాదు, మిగతా కంటెస్టెంట్లకు సంబంధించిన ఓట్లన్నీ పడతాయి, అది షేర్ అవుతాయి ఆ రకంగా. అయితే ఇప్పుడు మీకు ఇంకా చాలామంది అనొచ్చు, ఏంటి సార్ మీకు భరణి గారు నచ్చదా, భరణి గారు అంటే పడదా, మీరు భరణి గారికి సపోర్ట్ చేయాలా, భరణి గారికి నెగిటివ్ అంటే భరణి గారు నచ్చకపోవడం, భరణి గారికి పాజిటివ్ లేకపోవడం, భరణి గారు అంటే పడకపోవడం ఇది కాదు. మీకు కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ భరణి గేమ్ ఆడే విధానం నాకు నచ్చట్లా. ఒక కంటెస్టెంట్గా ఒక రివ్యూయర్కి ఏ రివ్యూయర్కి నచ్చదు, ఎందుకు నచ్చదని కూడా చెబుతా. భరణి ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటే బ్రహ్మాండం, పొటెన్షియల్ పుష్కలంగా తనుల కొద్దీ ఉంది. కానీ ఒక కూతురు ఉండాలి, ఒక చెల్లి ఉండాలి, సుమన్ అన్న ఉండాలి, రాము తమ్ముడు ఉండాలి. ఇంకా ఆయన గేమ్ ఎప్పుడు ఆడుతాడైనా? ఈ అన్న చెల్లి కొడుకు ఈ బంధత్వాలన్నీ పెట్టుకుంటే బిస్కెట్ అయిపోతే ఏమైంది ఆయన గేము? సో ఆయన బాగా ఆడినప్పుడు ఇప్పుడు ఎవరైతే పిఆర్ఓ నన్ను టార్గెట్ చేసి కామెంట్లు పెడతారో వీళ్ళు కూడా చేయలేరు. అంత గట్టిగా చెప్పాను, అంత గట్టిగా ఎలివేషన్ నేను ఇచ్చిన ఎలివేషన్ రేంజ్ ఎవరూ బహుశా ఇచ్చి ఉండరు, ఆ రేంజ్లో చెబుతారు ఖచ్చితంగా. ఫస్ట్ 3 వీక్స్ అదరగొట్టినప్పుడు నేనే కదా చెప్పా, ఆ కంపారిజన్కి అయితే అసలు హైలైట్ సార్ డైలాగ్ అన్నారు. భరణి అక్కడ సాయమది కెప్టెన్సీ టాస్క్లో అతను సైలెంట్గా ఉండిపోతే రీతు చౌదరి అన్యాయం చేసినప్పుడు ఇతను ఎంత సైలెంట్గా ఉంటే ఆడియన్స్ నుంచి అంత వైలెంట్ వస్తుందని నేనే చెప్పినంత రీసౌండ్ ఎవరూ చెప్పుండ్రు బహుశా. అంత సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎలివేషన్ నేను ఇచ్చినంత ఎవరు ఇచ్చుండ్రు. ఆయన ఆడే గేమ్ విధానం అసలు బాగోట్లా, దానివల్ల ఆయన నష్టపోతుండ్రు. ఇతనికి ఫిజికల్గా స్ట్రెంత్ ఉండే ఒక పొటెన్షియల్ ఉండే అంతా ఉండే అందరినీ పొగడతలకు వచ్చాడు ఏంటి ఇతను. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా పొగుడుకుంటూ తోటి కాంపిటేటర్స్ అంత ఆకాశానికి ఎవరిని పొగడలేదు చెప్పండి? అదేం స్ట్రాటజీ? అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. రైవలరీ కొనసాగించాలి. నువ్వా నేనది. రాము కూడా ఇతను కాంపిటేటరే, సుమన్ శెట్టి కాంపిటేటరే, తనూజ కాంపిటేటరే, ఎమ్మెన్యేల్ కాంపిటేటర్. హౌస్లో ఉండే 14 మంది ప్రస్తుతం ఇతను కాంపిటేటరే. 14 మందిని పొగుడుకుంటూ సగం మందితో భుజాన్ని ఎత్తుకుని బంధాలు కలుపుకుంటే నువ్వు ఎవరితో ఆడుతావు, నీకు ఎలివేషన్ ఎట్లా వస్తుంది, ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడ వస్తుంది? ఆడే విధానం రాంగ్. ఇప్పటికైనా మించిపోయింది లేదో, మళ్ళీ అవకాశం ఏదో రకంగా కలిసి వచ్చింది కనుక వినియోగించుకుంటే మళ్ళీ ఉంటాడు, లేదంటే ఎక్కువ టైం పట్టదు. లేకపోతే ఏందంటే రాము చిచ్చర పిడుగు వాడు అగ్గి బరాట. ఈ దివ్య ఉంది కదా తోపు తురుంకారని వచ్చిన వైల్డ్ కార్డులు అందరికీ వాళ్ళకి ఈయన ఎలివేషన్ ఇవ్వడానికి వచ్చాడా? ఆ సుమన్ సెట్ కన్నా నువ్వు టెన్షన్ పడకన్నా, నువ్వు సూపర్ అన్న ముద్దులు పెట్టేసి ఏమంత సూపర్ తిరిగిలేని ఆట ఆడేస్తాడు, అంత టెన్షన్ పడిపోతాడు. ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పాడా, ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నా, లేకపోతే టాస్క్లో రైవలరీకి వెళ్ళిపోయాను అయ్యో బ్యాడ్ అయిపోతాను అనుకుంటే ఏమైనా ఆడాడు. ఎందుకు టెన్షన్ పడతాడు ఆయన? ఆట ఏమైనా ఉంటే ఆ మాట ఏమైనా ఆడితే అప్పుడు టెన్షన్ పడ్డాను. నువ్వు టెన్షన్ పడక సుమన్ అన్న. ఈ చూసేవాడికి ఎలాగుంటుంది, ఈ అమ్మ సీరియల్ డ్రామా ఏంద్ర నాయన మాకు టార్చర్ అన్నట్టే ఉంటుంది. బిగ్ బాస్ కోరుకున్నది అది కాదు ఆడియన్స్. ఫస్ట్ 3 వారాలు నా గేమ్ నేను ఆడతానంటే నాకు హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఇరగొడతాడు, టాప్ 5లో ఉంటాడని ఫస్ట్ నేను చెప్పాను, ఎవరైనా చెప్పారా? 4th వీక్లోనే చెప్పా. ఆయన చేసేదో పొటెన్షియల్ నిండుగా ఉండి అందరినీ పొగడతలు. ఇప్పుడు మీకు అర్థం కానిది ఏంటంటే అందరినీ పొగడతలతో మునగ చెట్టు ఎక్కించి ఇతను పడిపోతున్నాడు. ఇది లాజిక్. ప్రతి ఒక్కరికి భజన భజన భజన. ఈ భజన వల్ల బిస్కెట్ అయిపోయింది ఆయన గేమే. ఇప్పటికైనా మొహమాటం లేకుండా, ఆయన వీక్నెస్ అయ్యి ఉంటుంది అది బహుశా, ఏం మొహమాటం లేకుండా ఖరాఖండిగా నెక్కచ్చిగా ముఖం మీద సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. ఈ బిస్కెట్ ఎందుకంటే బంధాల వల్ల బిస్కెట్ అయిపోతుంది. నీ గేమ్ నువ్వు వాడుకో, నా గేమ్ నేను ఆడతా. తనుజ నువ్వు నేను కాంపిటేటర్స్. బయట ఏదైనా మనకు బాగుంటుంటే అక్కడ చూసుకుందాం. దివ్య నువ్వు నేను కాంపిటేటర్స్. కప్పు నీకా నాకా? రాము నువ్వు నేను అన్నదమ్ముల తర్వాత. ఇక్కడ మాత్రం ఇలా చెప్పగలిగితే ఎవడొద్దు అంటాడు? అదే కదా కావాల్సిందే. అంతే తప్ప రండి జగమంత కుటుంబం అంటే ఎక్కువ టైం పడదు కనుక ఇది నేను చెప్పేది. అంతే తప్ప సార్ మీకు బర్నే నచ్చదు సార్ మీకు బర్నే అంటే పడదా సార్? ఆయన పిఆర్ కూడా ఎలివేషన్ ఇవ్వడం చెబుతాను కదా, నేను ఇచ్చినంత ఎలివేషన్. కానీ ఇప్పటికైనా రేపు ఒక మంచి స్టాండ్ తీసుకునేయండి. నేను ఎక్కువగా పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్స్తో సైతం చెబుతాను, ఇంకెవరైనా చెబుతారో నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి కూడా చెబుతాను. సో కొత్తగా చూసేవాళ్ళు కావచ్చు, లేకపోతే అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ ట్రాక్ రికార్డ్ ఘనంగా ఉంది. సో ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఒకసారి కెప్టెన్సీ టాస్క్కి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. అలాగే ఓటింగ్కి సంబంధించి అయితే అసలు
కొన్ని ఫ్యాక్ట్స్ నేను కలెక్ట్ చేస్తే మబ్బులు వీడిపోయి ఆ వీడియో న్యూస్ బౌల్ అప్లోడ్ చేస్తా. ఏ రేంజ్లో క్యాంపెయినింగ్ జరుగుతుందని చూస్తే షాక్ అయ్యా. డీటెయిల్డ్గా చెబుతా, ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళకి లైక్ కొట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ జర్నలిస్ట్ సతీష్ ఛానల్కి హైప్స్ కూడా ఇవ్వండి.